నీళ్లు లేనప్పుడు ట్యాంకర్లు పెట్టి తోలగలిగాం, కానీ ఎన్ని రోజులు తోలుతాం ఈ రకంగా శాశ్వత పరిష్కారం అనేది లేకపోతే అని చెప్పి అప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు మార్కాపూర్కి ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తీసుకొచ్చాను. తర్వాత రోడ్ల మీద దృష్టి పెడదామని చెప్పి ఈ పులసుబ్బయ్య కాలనీ కానించి మొదలు పెట్టుకొని బైపాస్ రోడ్డు వరకు కూడా మొత్తం డబల్ రోడ్లు నేనే చేయించాను. ఇంకా టౌన్ లో 2014-19 కాలంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసామో వేయించానో మీకే తెలుసు, మీరే చూశారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందో మీరు చూశారు. చేస్తామని చెప్పింది కానీ ఏది కూడా మనకు పనిచేయలేదు. ఇటువంటి తరుణంలో మళ్ళా మీ అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి దీవెనలు, అందరి మనతోటి మళ్ళా శాసనసభ్యుడిగా అయ్యా. ఈ శాసనసభ్యుడు అయిన వెంటనే ఒక్కొక్కటిగా నేను నెరవేర్చాలి, ఈ పట్టణానికి శాశ్వతంగా సమస్య అనేది పరిష్కారం కావాలి అని నేను నిర్ణయించుకొని ఆ చెరువు కట్టదైతేనేమి, చెరువు కట్టను కూడా ట్యాంక్ బండ్గా మార్చేదానికి చంద్రబాబు గారికి నేను మొన్ననే రిప్రజెంట్ చేశాను. త్వరలో అది కూడా శాంక్షన్ అవుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది కూడా శాంక్షన్ వస్తూ ఉంది. ఇంకా కమ్యూనిటీ హాల్, మీరు అడిగినట్టు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ తప్పకుండా త్వరలో మొదలు పెడతాం. ఇంకా ఈ పట్టణానికి ఏదైతే కావాల్సినవి ఉన్నాయో అన్ని చేసుకుంటూ శాశ్వత పరిష్కారం మార్కాపురం జిల్లా. ఈ మార్కాపురం జిల్లా అయితే మనందరి బ్రతుకులు బాగుపడతాయి. మనమందరం ఈరోజు లక్షాధికారులం, కోటేశ్వరులం అవుతాం. వేలాధికారిగా ఉన్నవాడు లక్షాధికారి అవుతాడు. అందరి ఆస్తులకు రేట్లు వస్తాయి, అందరూ మంచిగా బాగుంటారు, మనకు అన్ని వసతులు వస్తాయి. అన్ని రకాలగా మన పిల్లలు కూడా జీవితాంతం మనం తలుచుకునే విధంగా మనం చేసేదానికి మనకు జిల్లా అయితేనే జరుగుతుంది. కాబట్టి ఆ జిల్లాను కూడా త్వరలో తీసుకురాబోతా ఉన్నాం. ఇవన్నీ చేయబోతా ఉన్నాం. మీరు నన్ను మీ వాడిగా గుర్తించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.